ఎస్ఆర్సీపీలోనే పనిచేస్తాం. గతంలో కాంగ్రెస్లో పనిచేసాం. మేము ఎప్పుడు కూడా బోస్ గారు అంటే ఉన్న మనుషులు మేము. అయితే 96లో శిరోమండలం జరిగినప్పుడు ఈ కాటే సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మరి ఎటు పని చేశాడో, మరి ఆ శిరోమండల ఉద్యమంలో పనిచేసిన దళితుల మీద ఎంత ఇన్ఫార్మర్గా పనిచేశాడు అనేది అతనికి ఇచ్చేసాం. ఇవాళ వైసీపీ టికెట్ ఇచ్చి ఆయన ఒక గౌరవప్రదమైనటువంటి పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టినటువంటి పిల్లి సూర్యప్రకాష్ గారిని, మా నాయకుల్ని అతను ఏకసభ్య పదజాలంతో మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళీ ఇదే రెండోసారి జరిగితే నీ మీద చర్య తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. తర్వాత మరి నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళావు, నీకు పదవి ఎక్కడ? ఓ డైరెక్టర్గా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే ఏ వైసీపీ నాయకుడైతే ఇచ్చావో ఆ వైసీపీ నాయకుడితోనే నువ్వు గొడవ పెట్టుకుని వెళ్ళావు. అదంతా మర్చిపోయావు. అసలు నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చావు, నీ స్థాయి ఏంటి? నువ్వు మరి ఓ ఎమ్మెల్యే క్యాండిడేట్ని విమర్శించే హక్కు అధికారం నీకు ఉందంటే లేదు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరి కూటమి ప్రభుత్వం వచ్చి కనీసం సంవత్సరం దాటింది, ఎవరికీ ఉద్యోగాలు లేవు. లక్షలాది కోట్లాది మందికి మేము ఉద్యోగాలు ఇస్తామన్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకులు మొత్తం వేల లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇక్కడ సచివాలయాల్లో కానీ అలా ఆర్బీకే సెంటర్లో కానీ ఇతరేతర సెంటర్లో ఎవరికైనా వేలాది మందికి లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఈవేళ కూటమి ప్రభుత్వం ఒక్కడికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ఒకవేళ ఏ డిపార్ట్మెంట్లో అన్నా మేము ఇచ్చాము అని అంటే మేము రాజకీయాలు వదిలేసి మేము ఇంటికి వెళ్ళిపోతాం. అది నిరూపించండి. మీరు ఎస్సీ పేటల్లో ఏ పేటలోనూ కూడా ఒక రోడ్డు కూడా వేయలేదు మీరు. అది నువ్వు చెప్పకుండా ఇక్కడ మరి ఒకవైపే వత్తాసు పలికి చంద్రబాబుని నువ్వు కించపరిచి మా నాయకులను కించపరిచి ఇలా ఉంటే మాత్రం మర్యాద కాదు అని చెప్పేసి మేము దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి 40 ఏళ్ళ నుంచి అభివృద్ధి చేయలేదంటే ఈవేళ జగన్మోహన్ నువ్వేమి ఇవ్వగలిగావు? ఇవాళ కనీసం ఒక ఇళ్ల స్థలం ఇవ్వగలిగావా? 1 ఇయర్లోనూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు మీరు. ఇంకోటి కూడా మేము ప్రధానంగా హెచ్చరిస్తున్నాం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని మీ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది అని అంటే రేపొద్దున మేము చూస్తూ ఊరుకోం. మా ప్రయత్నం మేము చేస్తాం. మేము చట్టపరంగా మేము ఏం చేయాలో అది మేము చేస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీ చరిత్ర ఏంటనేది ఒక్కసారి తిరిగి చూడండి. మీ కూటమి నాయకులంతా కూడా మీ చరిత్రలు ఏంటో ఒక్కసారి తెలుసుకుంటే మరి అది బాగుంటుందని చెప్పేసి మీకు మేము హెచ్చరికతో చెప్తున్నాం. మేము డిమాండ్ చేసి చెప్తున్నాం. ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళ స్థాయిని మర్చి ఏదో కామెంట్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళ స్థితిని ఫస్ట్ తెలుసుకోవాలి. ఎవరి ద్వారా ఎవరైతే బాగున్నారో, సర్పంచి పోటీ చేశాడు, ఓడిపోయాడు అతను. మరి అట్లాగే మొన్న ఎమ్మెల్యేకి ఇండిపెండెంట్గా పోటీ చేశాడు, ఏజెంట్లు నమ్ముకున్నాడు అతనికి. మరి అట్లాగే చూసుకున్నట్టయితే మా పేటలోకి వెళ్ళి ఎక్కడ చూసినా అంబేద్కర్ బొమ్మల దగ్గరికి వెళ్ళి నిలబడి మాట్లాడతాడో. మరి ఎంతమందికి షెడ్యూల్ కులాల వాళ్ళకి ఏ పేటలో ఎన్ని అభివృద్ధి పనులు ఈ మంత్రి గారి ద్వారా చేయించాడో మాకైతే తెలియదు. తెలిసి అతను చేసి ఉంటే ఆ మంత్రి గారిని గౌరవించుకుంటూ చెప్పమను, తప్పులేదు అందులో. ఎవరిమైనా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేసినట్టయితేనే ఉంటుంది. అతను ఆదర్శ అకాడమీ పెట్టాడు, వ్యాపారం చేసుకుంటాడో, అడ్వర్టైజ్మెంట్ చేస్తాడో, ఉచిత కంటి ఆపరేషన్ అంటాడో. హాస్పిటల్లో మరి ఎమ్మెల్యేకి పోటీ చేసినప్పుడు 34 ఓట్లు వచ్చినాయి అతనికి, 54 అంతే. మరి దాన్ని ఎమ్మెల్యేగా భావించేసుకుంటే ఎలాగా? ఏజెంట్లు నమ్ముకున్నాడు అతను తెలియదేనో జాయిన్ అయ్యాడు తెల్లో. మరి ఎప్పుడు జాయిన్ అయ్యాడు మేము ఎరగ. మరి ఎక్కడ చూసినా ప్రజాసేన అధ్యక్షుడు నేను వస్తాడు, ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ నుంచి అతను తప్పించిన దాని మీద పార్టీ పెట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఇదే మాటలు. ఇతను 420 ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, కూటమి నాయకులని చెప్పుకుని దందాలు చేసే నాయకులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. వాస్తవంగా ఎవరిది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో కూడా ప్రెస్ మీట్ వేయట్లేదు. మేము వైఎస్ఆర్ పార్టీలో సీనియర్ నాయకుల కింద ఉన్నాం. అలాగే తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు ఉంటారు. సీనియర్ నాయకులను ప్రెస్ మీట్ పెట్టమనంటే మేము ఎలా చెప్పాలో అలా చెప్తాం. వాళ్ళకి తెలుసు అభివృద్ధి ఏంటి, సంక్షేమం ఏంటి, ఏం జరుగుతుందని తెలుసు. కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వెళ్ళి వాళ్ళ చేతే మా మీద రివర్స్లో ప్రెస్ మీట్లు ఇప్పిస్తున్నారంటే చాలా అలాగే కౌంటర్ ఇవ్వడానికి కూడా మాకు చాలా సిగ్గేస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనుభవించి
లబ్ధి పొంది ఇప్పుడు తెలుగుదేశం దగ్గరికి వెళ్ళి ఇప్పటికీ కూడా తెలుగుదేశంలో జాయిన్ అవ్వారంటే నాకు డౌటే. తెలుగుదేశంలో జాయిన్ అవ్వలేదు. తెలుగుదేశంలో జాయిన్ అవ్వకుండా వాళ్ళు అక్కడి నుంచి తెలుగుదేశం నుంచి పార్టీ నుంచి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మాకు కౌంటర్లు ఇస్తున్నారు. ఇటువంటి కౌంటర్లు ఇచ్చే వాళ్ళకి మేము సమాధానం చెప్పవలసిన పని లేదు. తెలుగుదేశం నాయకులు ఉన్నారు, ఇంకా సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళని ఇమ్మానండి, వాళ్ళకి తగిన రీతిలో మేము సమాధానం చెప్తాం. కానీ వీళ్ళకి ఒక హెచ్చరిక, ఎందుకంటే కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో వీళ్ళైతే కాదు, ఈ ప్రెస్ మీట్లో ఎవరైతే ఇచ్చారో వాళ్ళైతే కూటమి సభ్యులు కాదు. రెండు